హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు నిన్న ఉదయం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయని భారత ప్రభుత్వం తెలిపింది. శివాలిక్, నందాదేవి పేరుగల నౌకలు గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ నౌకల్లో సుమారు 92,000 టన్నుల ఎల్పీజీ ఉందని, రేపు లేదా ఎల్లుండి ఇవి భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో తాజా పరిణామం ఊరట కలిగించే అంశం. గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవసరం లేకున్నా చాలా మంది బుకింగ్ చేస్తున్నారని చెప్పింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని రాష్ట్రాలను కోరామని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. దేశంలో గ్యాస్, ఎల్పీజీ లభ్యతపై ఆందోళన నెలకొన్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం శాఖ అధికారులు వెల్లడించారు. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. ఈ క్రమంలో రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు నిన్న ఉదయం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయని భారత ప్రభుత్వం తెలిపింది. శివాలిక్, నందాదేవి పేరుగల నౌకలు గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ నౌకల్లో సుమారు 92,000 టన్నుల ఎల్పీజీ ఉందని, రేపు లేదా ఎల్లుండి ఇవి భారత్కు చేరుకునే అవకాశం ఉందన్నారు.